నెల్లూరు రూరల్ 25వ డివిజన్ బుజుబుజి నెల్లూరు నందు టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఘనంగా 25వ డివిజన్ నందు తన అభిమానులు, స్నేహితులు, టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున వందలాది మంది బాణాసంచాలు పేల్చి భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి గజమాలలతో, బొకేలతో, శాలువాలతో ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జలదంకి సుధాకర్, దళిత సంఘాల నాయకులు రవి రాఘవేంద్ర, కుడుముల సుబ్బారావు, వైవి రమణయ్య, ఎస్ రవీంద్ర, ఎస్వి రమణయ్య, ఎన్ సుబ్బారాయుడు, ఏడుకొండలు, నాగార్జున, నవీన్, మోహన్ రావు, హేమంత్ మరియు మాతంగి చైతన్య గారి యూత్ 25వ డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, నా జన్మదిన సందర్భంగా నా స్నేహితులు, నా అభిమానులు, మా స్థానికులు వారందరూ ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి సేవా కార్యక్రమాలు చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ వాళ్ళందరికీ నేను అందుబాటులో ఉంటానని మీడియా ద్వారా తెలియజేశారు. మరి ముందుగా మీడియా మిత్రులకి మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది ఫోన్ల ద్వారా కానీ అదే మెసేజ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ, అదేవిధంగా ఈరోజు జిల్లా మొత్తం కూడా ఎక్కడికెక్కడంతా మరి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా దళిత సంఘాలు కానీ, అదేవిధంగా నా అనుచరులు అందరూ కూడా, నా అభిమానులు అందరూ కూడా ఈరోజు ఎక్కడికెక్కడంతా కేకులు మరి అంబేద్కర్ భవన్లో కేక్ కట్ చేయడం, అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్లో కేకులు కట్ చేయడం అభిమానులు అందరూ కూడా, అదేవిధంగా జిల్లా మొత్తం కూడా చేయడం, అదేవిధంగా గుళ్ళల్లో పూజలు, అదేవిధంగా మరి హాస్పిటల్లో మరి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి పండ్లు, వాళ్ళకి రొట్టెలు అన్ని కూడా పంచిపెట్టడం, అదేవిధంగా బాలాసాహెబ్ దర్గాలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా మంది చేశారు కాబట్టి, జిల్లా మొత్తం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి పేర్లు చెప్పలేం కాబట్టి పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరెన్నో, ఎందుకంటే నాకు ప్రతి సంవత్సరం కూడా జన్మదిన వేడుకలు బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 25వ డివిజన్ బుజుబుజి నెల్లూరులో మా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బాగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఇంకా, అంటే ఇక్కడే కాదు టౌన్లో ఇవన్నీ కూడా జరిగేటి. ఈ సంవత్సరం ఎక్కువగా పదలకూరు అయితే, కలవాయి కానీ, రాపూర్ కానీ, అన్ని కొన్ని మండలాలు కానీ అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా ఉదయగిరి నుంచి కూడా మరి అక్కడ కూడా ఈరోజు చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా, ఏ సంవత్సరం లేని విధంగా ఈరోజు భారీ ఎత్తున అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా నాయకులు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాయకుల పేర్లు చెప్పాలా, ఒకరు చెప్పి ఒకరు చెప్పుకున్నట్టు బాగుండదు. ఒక ఏరియాలో వాళ్ళు ఎవరెవరు ఆధ్వర్యంలో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అన్ని పేర్లు కూడా చెప్పలేం కాబట్టి, ఎందుకంటే ఒకరు చెప్తే ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఈ టైం లేదు కాబట్టి చెప్పలేం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరికి నాకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఉదయం నుంచి కూడా మాకు నాయకులు కానీ, అదేవిధంగా విజయవాడ నుంచి స్టేట్ నాయకులుగా మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అక్కడి నుంచి ఫోన్లు చేయడం, అదేవిధంగా హైదరాబాద్ కానీ నా అభిమానులు ఎక్కడైతే బెంగళూరు కానీ ఎక్కడెక్కడి నుంచో ఉండే వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్లు చేయడం, అదేవిధంగా ఉదయం నుంచి కూడా, ఎందుకంటే 7 గంటల నుంచి నాకైతే తిరిగేలేదు. ఇవన్నీ ప్రోగ్రాలు ఒకే ఎత్తైతే నేను ఫోన్లో వచ్చిన వాటికే రెస్పాన్స్ కావాలా, వాళ్ళు ఎత్తకపోతే మళ్ళా ఇదిగా ఉంటుంది, మళ్ళీ కొడతా ఉన్నారు, ఇక్కడ చూసుకోవాలా చాలా. ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకునే ఇది కాదు. వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి కొంతమంది వాళ్ళు ఎత్తలేకపోయాను, మళ్ళీ రిటర్న్ చేసి కొంత స్పందించలేకపోయారు. ఇప్పుడు ఉదయం నుంచి వాట్సాప్లలో నాకు మరి బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరూ కూడా రిటర్న్ కూడా చెప్పలేకపోయారు కొంతమందికి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికి కూడా ఒక శుభదినము. ఎందుకంటే ఈరోజు కృష్ణ గారి జన్మదినం. ఈరోజు మనం అందరం చూసాం, అట్టహాసంగా, అమోఘంగా, వేల మంది ప్రజల మధ్యలో ఉత్సాహంగా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ప్రజల్లోంచి పుట్టినటువంటి మంచి నాయకుడు, గొప్ప నాయకుడు, ఈరోజు ప్రజల పక్షాన, పేదల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడు యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషం. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు గత 20 సంవత్సరాల నుంచి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.
అదేవిధంగా టీడీపీ పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ నాన్నగారు పార్టీకి పనిచేశారు. అదేవిధంగా కృష్ణ గారు కూడా పార్టీకి పనిచేయడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ చైతు కూడా పార్టీకి వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా మూడు తరాలు కూడా పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ సేవ అంటే ఎవరైనా ఇబ్బంది ఉందని అంటే మన కృష్ణ గారి తలుపు తడితే ఖచ్చితంగా అది రాత్రి అర్ధరాత్రి అయినా నిషారాత్రి ఏ రాత్రి అయినా కూడా ఖచ్చితంగా వెళ్లి వారికి సేవ చేయడం, వారి యొక్క కష్టాలు తీర్చడం పనిగా పెట్టుకొని ఈ రోజు పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి జన్మదినం ఇక్కడ ఆటాసనం. దానికి మేమందరం కూడా అందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, దినదినాభివృద్ధి చెందాలని, దేవుడు వారికి మరిన్ని ఉన్నత పదవులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జన్మదినానికి విచ్చేసినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి సోదరిమణులు అందరికి కూడా నమస్కారాలు. పత్రికా విలేకరులకు ప్రత్యేకంగా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి మాతం కృష్ణ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా అయ్యారంటే దాని వెనక ఎంతో కృషి ఉందని చెప్పి కూడా ఎంతో మనవి చేస్తూ ఉన్నాం. అతను మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద, బడుగు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, బడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వాడు ఏ సమస్య మీద ఎప్పుడు వచ్చి తలుపు తట్టినా కూడా వెంటనే వెళ్లి ఆ సమస్యను పరిష్కరించుకుని వచ్చేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మాతం కృష్ణ గారు. ఆయన ఈ రోజు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారంటే అతను ఎన్నో కష్టాలు పడి పేదలకు సేవ చేస్తూ ఈ రోజు ఆ స్థాయికి వచ్చాడు. ఇంకా మరెన్నో సేవలు చేస్తూ ఉన్నత స్థాయిని ఎదగాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అందరూ కూడా గుర్తించి అతనికి ఆ గౌరవాన్ని ఇవ్వాలని, మంచి పదవిలో ఇస్తే ప్రజలకు ఇంకా సేవ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మాతంగి కృష్ణ గారు 100 ఏళ్లు చల్లగా ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు ఇస్తూ ఇంకా గౌరవంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని, 100 ఏళ్లు హాయిగా తన కుటుంబ సభ్యులతో హాయిగా గడపాలని చెప్పి కోరుకుంటూ మరి ముందుగా మీడియా మిత్రులకి మరి ఈరోజు నా జన్మదిన సందర్భంగా నిన్న రాత్రి నుంచి కూడా చాలా మంది ఫోన్ల ద్వారా కానీ, అదే మెసేజ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అందరూ కూడా నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళందరికీ, అదేవిధంగా ఈరోజు జిల్లా మొత్తం కూడా ఎక్కడికెక్కడంతా మరి పార్టీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా దళిత సంఘాలు కానీ, అదేవిధంగా నా అనుచరులు, అందరూ కూడా నా అభిమానులు అందరూ కూడా ఈరోజు ఎక్కడికెక్కడంతా కేకులు, మరి అంబేద్కర్ భవన్ లో కేక్ కట్ చేయడం, అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ లో కేకులు కట్ చేయడం అభిమానులు అందరూ కూడా, అదేవిధంగా జిల్లా మొత్తం కూడా చేయడం, అదేవిధంగా గుళ్ళల్లో పూజలు, అదేవిధంగా మరి హాస్పిటల్లో మరి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వాళ్ళకి పండ్లు, వాళ్ళకి రొట్టెలు అన్ని కూడా పంచిపెట్టడం, అదేవిధంగా బారాసాహెబ్ దర్గాలో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు జిల్లా మొత్తం కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి, ఎందుకంటే చాలా మంది చేశారు కాబట్టి, జిల్లా మొత్తం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి పేర్లు చెప్పలేం కాబట్టి పేరుని ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరెన్నో, ఎందుకంటే నాకు ప్రతి సంవత్సరం కూడా జన్మదిన వేడుకలు బాగా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 25వ డివిజన్ బుజిబూరి నెల్లూరులో మా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బాగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం ఇంకా, అంటే ఇక్కడే కాదు టౌన్లో ఇవన్నీ కూడా జరిగేటి. ఈ సంవత్సరం ఎక్కువగా పదలకూరు అయితే, కలవాయి కానీ, రాపూర్ కానీ, అన్ని కొన్ని మండలాలు కానీ అందరూ కూడా బాగా బ్రహ్మాండంగా జరిగాయి. అదేవిధంగా ఉదయగిరి నుంచి కూడా మరి అక్కడ కూడా ఈరోజు చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా, ఏ సంవత్సరం లేని విధంగా ఈరోజు భారీ ఎత్తున అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా నాయకులు కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు నాయకుల పేర్లు చెప్పాలా, ఒకరు చెప్పి ఒకరు చెప్పుకున్నట్టు బాగుండదు. ఒక ఏరియాలో వాళ్ళు ఎవరెవరు ఆధ్వర్యంలో వాళ్ళు చేసుకున్నారు కాబట్టి అన్ని పేర్లు కూడా చెప్పలేం కాబట్టి, ఎందుకంటే ఒకరు చెప్తే 2-3 ఉంటారు కాబట్టి అందరికీ కూడా ఈ టైం లేదు కాబట్టి చెప్పలేం కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరికి నాకు పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఉదయం నుంచి కూడా మాకు నాయకులు కానీ, అదేవిధంగా విజయవాడ నుంచి స్టేట్ నాయకులుగా మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అక్కడి నుంచి ఫోన్లు చేయడం, అదేవిధంగా హైదరాబాద్ కానీ నా అభిమానులు ఎక్కడైతే బెంగళూరు కానీ ఎక్కడెక్కడి నుంచో ఉండే వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్లు చేయడం, అదేవిధంగా ఉదయం నుంచి కూడా, ఎందుకంటే
7 గంటల నుంచి నాకైతే తిరిగలేదు. ఇవన్నీ ప్రోగ్రాలు ఒకే ఎత్తైతే నేను ఫోన్ లో వచ్చిన వాటికి రెస్పాన్స్ కావాలా, వాళ్ళు ఎత్తకపోతే మళ్ళా ఇదిగా ఉంటుంది, మళ్ళీ కొడతా ఉన్నారు. ఇక్కడ చూసుకోవాలా చాలా ఎందుకంటే ఇవన్నీ మనం చెప్పుకునే ఇది కాదు. వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి కొంతమందికి వాళ్ళు ఎత్తలేకపోయాను, మళ్ళీ రిటర్న్ చేసి కొంత స్పందించలేకపోయారు. ఇప్పుడు ఉదయం నుంచి వాట్సాప్ లలో నాకు మరి బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరూ కూడా రిటర్న్ కూడా చెప్పలేకపోయారు కొంతమందికి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఈరోజు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వేడుకలు జరుపుకోవడం సంతోషకరం, శుభదినం. అనేక మంది ఆయన ఎంతగా ఈజ్ ఎ మాస్ లీడర్ గా నిజంగా మన నెల్లూరు జిల్లాలో ఇంత ఘనంగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు వేరెవరు లేరని కూడా అతిశయోక్తి లేదు. ఈ విధంగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి మాతంగి కృష్ణ గారికి జన్మదిన వేడుకల్లో అందరూ చిన్నలు పెద్దలు మూలాపేట నుంచి గాని మరి రాపూర్ నుంచి అన్ని ప్రాంతాలు చుట్టుపక్కల ప్రాంతాలు నెల్లూరు జిల్లా మొత్తం నుంచి కూడా అనేక మంది వేలాదిగా వచ్చి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో సంతోషకరంగా జరుపుకున్నటువంటి వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మాతంగి కృష్ణ గారి గురించి అనేక మంది అనేక విషయాలు చెప్పారు. ఆయన అంతకంటే మించి కష్టపడేటువంటి మనస్తోభావం, అందరికి మంచి చేయాలనేటువంటి మంచి దాతృత్వం కలిగిన వ్యక్తి, అదేవిధంగా కష్టపడేటువంటి వ్యక్తి. పార్టీ మారినటువంటి తెలుగుదేశం పార్టీలో తండ్రి కాలం నుంచి కూడా పనిచేస్తూ కుటుంబాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నాడు. ఆయన అనేకమైన ఉన్నత పదవులు చేరాలని మనందరూ ఆశీస్సులు ఉండాలని, దేవుని ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా ఆయన ఆయుషారోగ్యాలతో క్షేమాభివృద్ధి ఉండాలని దీవిస్తూ మీ అందరికి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.